ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని యొద్ద నుండి కృపయు సమాధానము ఆయన మందిరములో నుండి దీవెన మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 3వ వచనంలో, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు ఆ భిక్షకుడు చూచి పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరికినవి కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఉదయకాల వాక్య ధ్యానంలో అపొస్తలులైన పేతురు, యోహాను 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెలుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళిన వారిని భిక్షమొట్టుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమున దేవాలయం ద్వారమునందు ఉంచుచూ వచ్చిరి. ఆ సమయంలో పేతురు, యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచిన అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండలము బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని మాట రాయబడి ఉంది. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోచున్న ఈ వాక్య ధ్యానము ఏమిటంటే, మనము ప్రతిదినము దేవునికి చేయు ప్రార్థన ఎలాగుండాలంటే, భిక్షమెత్తు వారి ప్రార్థన వలె ఉండాలి. ఆ భిక్షమెత్తుకుని వానిని కుంటివాడై, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు అనేకుల చేత మోసుకొని పోబడుచు దేవాలయం యొక్క మెట్ల దగ్గర వెళ్ళే ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు వానిని భిక్ష మెత్తుకుంటూ అనేకులు మోసుకొని వచ్చి కూర్చుండబెట్టేవారు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఆ సమయంలో దేవుని సేవకులు, అపోస్తలులు ప్రార్థనా సమయంలో, అనగా పగలు 3 గంటల ప్రార్థనా కాలమున, యూదుల ప్రార్థనా సమయంలో దేవాలయంకి వెళ్ళి ప్రార్థించే సమయంలో అక్కడ భిక్షం ఎత్తుకోవడానికి అనేకులచే మోయబడి తనకు తాను నడవలేని స్థితిలో, పుట్టినది మొదలుకొని కుంటివాడై, తన జీవితంలో పుట్టినది మొదలుకొని ఎప్పుడూ నడవలేని స్థితిలో ఉన్నవాడు నీ ప్రతిదినము వారు మోసుకొని వచ్చి ఆ దేవాలయం యొక్క మెట్ల దగ్గర కూర్చుండబెట్టి, వాడు పని ఏమిటంటే భిక్షం ఎత్తుకుని, ఆ రోజు ఆ దర్శన కాలం, అనగా దేవుని దర్శన కాలము, ప్రార్థనా సమయం. మన జీవితంలో కూడా ఇదివరకు ఎన్నడూ జరిగిన అద్భుతములు మన జీవితంలో జరగాలి అంటే, ఇదివరకు ఎన్నడూ పొందుకొని దేవుని కార్యములు మనం పొందుకోవాలి అంటే, ప్రాముఖ్యముగా ఈ భిక్షగాడి వలె మనము ప్రార్థన చేయువారముగా ఉండాలి. భిక్షమెత్తుట, అడుగుట, అంటే అంత దీనత్వం ధరించుకొని ఎవరైనా కరుణిస్తారేమో, ఎవరైనా నాకు దానం చేస్తారేమో అన్న ఆశతో కనిపెట్టుకొని భిక్షం అడుగుచు తన జీవనమును ఏ స్థితిలో, కదలలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నవాడిని ఎవరో మోసుకొని వచ్చి కూర్చుండబెట్టి, మరల వాడిని సాయంకాల సమయం మోసుకొని తిరిగిపోయే సమయంలో ఆ భిక్షగాడు అనుకొని ఉంటాడు, నేను కూడా అందరి వలె దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఆరాధించాలి. నాకు కానీ నడవగలిగిన శక్తి ఉంటే, ఎవరైనా నాకు నడవగలిగే శక్తిని ఇస్తే నేను నిజంగా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తానన్న ఆలోచన, ఆశ కలిగి ఉండవచ్చు.
అందుకే వాడు స్వస్థపరచబడవగానే దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు పేతురు యోహానుతో కూడా దేవాలయంలోకి వెళ్ళారు. అది దేవుని కార్యం. మన జీవితంలో కూడా అది వరకు ఎన్నడూ జరిగిన కార్యములు జరగాలంటే మనం దేవుణ్ణి స్తుతించుటకు గల మనసు కలిగిన వారముగా ఉండాలి, ఆశ కలిగిన వారముగా ఉండాలి. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును శరీరము అనే మాటను మనము 84వ కీర్తనలో దావీదు భక్తుడు రాసిన కీర్తనలో మనం చదువుతాం. 2వ వచనం, హృదయం ఆనందంతో సంతోషంతో కేకలు వేయుచును. అతడు శరీర సంబంధముగా భిక్షమెత్తుతున్నాడేమో, కానీ అక్కడ మనం చదివినప్పుడు ప్రతిదినము అనేకులచే మోయబడి వస్తూ ఉన్నాడు. కానీ అతని ఆశ అనేకుల వలె నేను ఇలాగ మోయబడకుండా నేను కూడా అందరి వలె ఆలయంలోకి నడుచుకుంటూ గంతులు వేయచ్చు దేవునికి స్తోత్రం చెల్లించి స్తుతించాలన్న ఆశ కలిగి ఉన్నాడేమో. కాబట్టి ఆ ప్రార్థనా సమయంలో పేతురు యోహానులు ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని కరుణించాడు. అతని మనో అభిలాషను దేవుడు గమనించి అతను హృదయంలో మౌనంగా తాను ఎన్ని సంవత్సరములుగా ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఆ రోజు 2 సేవకుల ద్వారా అనుగ్రహించాడు. వాడు ఏమైనా దొరుకునేమో అని వారి తట్టు తేరి చూచి, సాధారణంగా భిక్షకులు తల ఉంచుకొని అయ్యా అని అడుగుతారు, కొన్నిసార్లు తల పైకెత్తి భిక్షం అడుగుతారు. కానీ వారు సేవకులు చూచినట్లుగా పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమొగడుగా వారిద్దరిని అడిగాడు. భిక్షమడుగుగా పేతురుని యోహాను వారిని తేరి చూచారు. ఈ తేరి చూచుట అనే మాటలో ఒక చక్కని భావము మనకు అపోస్తుల కార్యము 14వ అధ్యాయంలో పౌలు గారు స్వస్థపరుస్తారు. ఆ స్వస్థతలో చూడండి ఒకసారి 7వ వచనం, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, ఇక్కడ కూడా పౌలు గారు తేరి చూస్తున్నారు. అతను కూడా బలహీన పాదములు గలవాడుగా ఉన్నాడు. అతడు కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నవాడుగా ఉన్నాడు. పౌలు వాక్యమును బోధించినప్పుడు పౌలు మాటలు విన్నవాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించాడు. అలాగే పేతురు యోహానులు కూడా ఈ భిక్షమెత్తువాడు దేవాలయంలో దగ్గర కూర్చొని భిక్షమెత్తువాడిని చూడగా వానికి కూడా స్వస్థత పొందవలెననే విశ్వాసము ఉన్నట్లుగా తేరు చూచుట్లో మనం గమనిస్తాం. ఎప్పుడైతే దేవుని సేవకులు ఒకరికి ప్రార్థన చేయాలని, ఒకరిని గురించి ప్రార్థించాలని వారి వైపు తేరి చూస్తారో, ప్రార్థన చేయుటకు ఆశ కలిగి వారిని పిలుస్తారో, అప్పుడు మీరు సిద్ధముగా ఉండాలి. రావడానికి దేవుని సన్నిధిలో దేవుని సేవకుల యొద్దకు వచ్చి ప్రార్థించుకోవడానికి సిగ్గుపడకూడదు. అందుకే తేరి చూచుట్లో ఏం చూసి తేరి చూస్తారంటే, ఎందుకు తేరి చూస్తారంటే స్వస్థపరచబడటం గల విశ్వాసము వాళ్ళలో ఉంది ఏమని చూచి గ్రహించి పౌలు 14వ అధ్యాయం 10వ వచనంలో నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువ సాగెను. చూడండి, అదే భావము ఇక్కడ కూడా అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో 3వ వచనంలో పేతురు యోహానులు కూడా తేరి చూచినప్పుడు అతనిలో స్వస్థత పొందాలనే ఆశ, విశ్వాసం ఉన్నది. అందుకే అతడు భిక్షం అడుగుచున్నప్పుడు శరీర సంబంధంగా ఆచారంగా భిక్షం అడుగుతున్నాడు, కానీ అతని హృదయంలోని విశ్వాసమును గమనించినట్లుగా పేతురు యోహానులు తేరి చూచినట్లుగా ఆత్మ ప్రేరేపించింది. ప్రభువు ప్రేరేపించి వాడి ప్రార్థన ఏమై ఉన్నదో అనాదిగా అనేకులు నన్ను మోసుకొని వస్తున్నారు, కానీ నాకై నేను నడిచి దేవుని స్తుతించాలన్న ఆశ కలిగి విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థిస్తున్నాడేమో మౌనంగా కూర్చొని. కేవలం బాహ్యముగా అతడు పైకి భిక్షం అడుగుతున్నాడు, కానీ అంతరంగముగా ఆత్మీయంగా దేవుని ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. ఆ ప్రార్థన భిక్షమెత్తువాడు
దీనత్వం ధరించుకొని ఎలాగో ప్రార్థిస్తున్నాడో, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. అక్కడ లుస్త్రలో బలహీన పాదములు కూడా పుట్టినది మొదలుకొని ఎన్నడూ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు పౌలు తేరి చూసినప్పుడు ఏం కనపడుతుంది అంటే స్వస్థత పొందవలనని విశ్వాసం అతనిలో ఉన్నది. కాబట్టి మనకు కూడా అటువంటి విశ్వాసమును మనము దేవుడు చూచినప్పుడు, ఆయన తేరి చూచినప్పుడు మనలో కూడా మన కార్యసిద్ధి దేవుడికి తప్పక కలుగు చేస్తాడన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆయన తన సేవకులను పంపించి మన ప్రార్థన ఆయన సన్నిధిలో చేరినప్పుడు అది ఆలకించి అది అనుగ్రహించడానికి, ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుని సేవకులను దేవుడు పంపుతాడు. అలాగే అక్కడ ఏమైనా దొరుకునే తేరు చూసినప్పుడు అతనిలో ఆ విశ్వాసాన్ని పేతురు యోహాన్లు కూడా చూచి మా తట్టు చూడు అన్నారు. అప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుద్దేమో, ఈలోక సంబంధముగా అనేకులు వచ్చి వెళ్తున్న సమయంలో కూడా అతడు ఆత్మీయంగా అయితే ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ పేతురు యోహాన్లను దేవుని సేవకులను గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు సామాన్యముగా జనుల వలె వారిని భావించి ఏమైనా దొరుకుద్దేమో అని తేరి చూచినప్పుడు వారు పేతురు యోహానులు వారిని తేరి చూచి మా తట్టు చూడు, నువ్వు తల వంచి భిక్షమెత్తుకొనుట కాక మా తట్టు చూడు. మనము కూడా జీవము గల దేవుని తట్టు మనం చూడాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడ 123వ కీర్తన 1-2 వచనాల్లో యజమానుడు తట్టు దాసుడు చూచినట్లు, యజమానురాలు తట్టు దాసి చూచినట్లు దేవుడు మనలను కరుణించే వరకు ఆయన తట్టు మన కన్నులు చూడవాలి. కొండల తట్టు నా కళ్ళు ఎచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చు, యెహోవా వలనే నాకు సహాయం కలిగిన 121వ కీర్తనలో రాయబడిన ప్రకారం దేవుడు మనల్ని కరుణించే వరకు మనము మన ఆత్మను ఎత్తుకొని, మన మనస్సును ఎత్తుకొని, మన చేతులను చాపి ఆయన తట్టు చూడాలని దేవుడు తేరి చూచినప్పుడు మనం ఆయన తట్టు ఆశతో ఆపేక్షతో కనిపెట్టుకుని వారముగా చూచినప్పుడు ఎవరి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే పేతురు యోహానుల ద్వారా అతని హృదయంలో స్వస్థత పొందుటకు దేవుని యందు ఉంచిన విశ్వాసమును గమనించి మా తట్టు చూడు అన్నప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుంది. ఆత్మీయముగా వారు అతన్ని మా తట్టు చూడమన్నప్పుడు అతడు శరీర సంబంధముగా భిక్షమెత్తివాడు వల్ల యథావిధిగా చూచినప్పుడు మా దగ్గరైతే వెండి బంగారం లేవు, కానీ నజరైన యేసుక్రీస్తు నామమున మాకు కలిగినది మీకు ఇస్తున్నానని చెప్పి అతడు హృదయమందు విశ్వసించి ఆత్మయందు ప్రార్థించుకొని ప్రతిదినము కలిగిన ఆశను దేవుని స్తుతించాలన్న ఆశ, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న ఆశ, గంతులు వేసి దేవునికి స్తోత్రం చెల్లించాలని ఆశ, ఉత్సాహముతో సంతోషంతో దేవుని స్తుతించాలని ఎంతో కాలముగా అనేకులచే మోయబడి అక్కడ కూర్చున్నవాడు తనకు తాను దేవుని ఆరాధించడానికి, తనకు తాను దేవునికి స్తోత్రం చెల్లించడానికి ఇదివరకు ఎన్నడూ తన జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఆశ్చర్యకార్యం పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నవాని తట్టు వారు తేరి చూచినప్పుడు అతనిలో స్వస్థత పొందాలన్న ఆశను ఆత్మీయంగా వారు గమనించి నజరైన యేసుక్రీస్తు నామమును నీవు లేచి నడువుమని వెంటనే వారి పాదములు చీలమను ఫలము పొందాను, దిగ్గును లేచి నడిచి వెళ్ళిపోలేదు. అతడు ఏదైతే కోరుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాలని ఆశ కలిగి దేవా 24వ కీర్తనలో 1వ వచనములో నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా, జీవం గల దేవుని దర్శించుటకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభు నేను నా ఆశను తృప్తిపరిచి దేవుడు ఏదో ఒక రోజు నన్ను కరుణిస్తావని అతడు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించున్న ప్రార్థన దేవుని సేవకుల ద్వారా దేవుడు ఆ రోజు నెరవేర్చాడు. మనం కూడా ప్రార్థన ఆ భిక్షమెత్తు ప్రార్థనగా, గోజాడు వారముగా, అడుగు వారముగా, దీనత్వం ధరించుకొని ప్రార్థించే వారముగా మనం ఉండినప్పుడు ఏదో ఒక రోజు దేవుడు మన జీవితంలో ఇదివరకు అన్నట్టు జరిగిన గొప్ప అద్భుతములను, ఆశ్చర్యకార్యములను తన సేవకుల ద్వారా ఆయన ఎవరో ఒక వ్యక్తిని, ఒక సేవకుని ద్వారా దేవుడు మీకు కార్యసిద్ధి కలుగు చేసి మీ కార్యము అద్భుతముగా, ఆశ్చర్యకరమైన సహాయముగా అనుగ్రహించి మీరు గంతులు వేయినట్టుగా ఉత్సాహంతో దేవుని స్తుతించినట్లుగా మొదట మనం పొందుకునే ప్రార్థన అలాగూ దేవుని స్తుతించాలని, దేవుని నామములకు స్తోత్రం కలిగించాలని, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచు వారముగా సందేహము లేకుండా విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుడు పేతురు యోహానుల వలె, పౌలు వలె ఆ లుస్త్రలో బలహీన పాదములు గలవాడిని ఎలాగ స్తుతించి స్వస్థత పొందాడు. అలాగే దేవుడు మనము కూడా మన కన్నులు ఆయన తట్టు చూచినాం, తేరు చూచి, ఎదురు చూచి, కనిపెట్టుకొని, నిరీక్షణతో, ఆశతో కనిపెట్టుకొని మనం ఉండినప్పుడు దేవుడు తప్పక ఒకరోజు మనకు
గొప్ప సహాయం చేయు దేవుడై ఉన్నాడు. అద్భుత కార్యములు చేయదు ఆయన కార్యం మహిమా ప్రభావములు గలవి, ఆశ్చర్యకరమైన కార్యం దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం ప్రార్థించే ప్రార్థన జీవితం అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాక ప్రతి దినము అక్కడ అనేకులచే మోయబడిన వాడే కూర్చుంటే ప్రతి దినము తన హృదయంలో మొదట ఆత్మీయంగా దేవుణ్ణి నేను ఆలయంలోకి వెళ్ళి స్తుతించాలని ఆశ కలిగి భిక్షమెత్తువాని వలె తన హృదయంలో దేవునికి ప్రార్థించి ఉంటాడు. ఆ ప్రార్థన ఒకరోజు దేవుడు ఆశ్చర్యకరముగా తన సేవకుల ద్వారా అద్భుత కార్యముగా జరిగించినప్పుడు వాడు వెళ్ళిపోక, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోక, తనకు తాను దేవుని మందిరంలోకి వచ్చి ఇక ఎన్నడూ అనేకులు మోసుకుని వచ్చే ప్రార్థనగా కాక, అనేకులు తమ బిడ్డలు బట్టి, తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి మోసుకుని వచ్చి ఆలయంలో ప్రార్థించే ప్రార్థన కాక వారే దేవుని మందిరంలోకి వచ్చినట్లుగా ఆ మోసుకుని వచ్చిన ప్రార్థన వారిని దేవుడు తన సన్నిధికి నడిపించినట్లుగా మనం ఉండినప్పుడు వారు పనులు సంతోషంతో మోసుకొని తిరిగి వెళ్తారు. కన్నీరు విత్తువారు మీరు తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎంతకాలం ప్రార్థనలు మోసుకుని వస్తారు. మన ప్రార్థన ఏదై ఉండాలంటే మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వారిని దేవుని సన్నిధికి వచ్చినట్లుగా వారు ఆశ కలిగి దేవుని మందిరంలో ప్రవేశించి గొంతులు వేస్తూ దేవుని ఇదివరకు ఎన్నడూ మందిరంలోకి రాని, దేవుని ఆరాధనకు రాని వారందరూ మీ బిడ్డలు, భార్య భర్తలు, కుటుంబములు మీరు మోసుకొని వచ్చే ఆ ప్రార్థన ఇక అనేకులు మోయబడకుండా తమకు తామే వారు దేవుని సన్నిధికి వచ్చి పనులు మోసుకొని తిరిగి వెళ్ళువారుగా, సంతోషగానంతో పనులు మోసుకొని తిరిగి వెళ్ళువారుగా, గంతులు వేయించు దేవుని ఆరాధించుటకు దేవుని మందిరానికి వచ్చేవారుగా, దేవుని దీవెనల ఆశీర్వాదములు భిక్షమెత్తువారి వారే ప్రార్థించి కార్యము జరుగుట గల విశ్వాసమును దేవుడు తేరు చూసినప్పుడు మన హృదయంలో కనబడినప్పుడు కార్యసిద్ధి కలిగి చేయవాడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడని ఉదయకాల సమయం దేవుడు మనతో అట్టి ఆశ్చర్యకరమైన సహాయములు దేవుడు మీకును మీ కుటుంబములకు భిక్షమెత్తువాని వలె, గోజాడు వాని మాటి మాటికి అడుగువాని వలె, సిగ్గుపడక అడుగుట, వెదుకుట, తట్టుట ఇవన్నీ ప్రార్థించే వారికి మనం ప్రార్థించి గొప్ప అద్భుత కార్యం మన జీవితం జరిగినట్లు గల ఆత్మ సహాయం, మీలో ఆత్మను అనుగ్రహించి అద్భుతం చేయువాడు ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన ప్రార్థనలు అలాగూ ఉండినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన సేవకులను పంపి మనకు ప్రార్థన ద్వారా నజరేయుడైన యేసు నామములో మనకు కార్యసిద్ధి అద్భుతములు జరిగించు దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన నామమును మహింపరచే వారంగా ఉన్నట్లు దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఆ బలహీన పాదములు గల వారి జీవితంలో మీరు చేసిన గొప్ప అద్భుతం బట్టి, లుస్త్రలో బలహీన పాదములు గలవాడి జీవితంలో అతడిలో స్వస్థపరచబట్టకు విశ్వాసం ఉన్నదని తేరు చూచినప్పుడు పౌలు, అలాగే తండ్రి పేతురు యోహానులు తేరు చూచినప్పుడు ఆ విశ్వాసమును బట్టి అతడు గంతులు వేయచ్చు తాను హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం నా జీవితంలో అద్భుతం జరిగితే నేను దేవుని స్తుతిస్తాను, దేవుని మహింపరుస్తాను, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని కొనియాడుతాను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, హృదయం మీద నిశ్చయించుకొని మిమ్మల్ని మహింపరిచేవాడుగా ఉన్న వారిద్దరిని ఎలాగూ విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారై స్వస్థపరచబడి ఆశ్చర్యకరమైన సహాయం అద్భుతంగా వారి జీవితంలో జరిగించారు. అలాగే వీడియో ద్వారా వీక్షిస్తున్నట్టు వారికి కూడా విశ్వాసము, నిరీక్షణ తేరుచూచినప్పుడు వారు ఎదురుచూచేవారుగా ఉన్నప్పుడు, కనిపెట్టుకునే వారుగా ఉన్నప్పుడు, నా ఇప్పుడు ఆదరించదవో ప్రభా అని కనిపెట్టేవారుగా ఉండి ప్రార్థించి భిక్షమెత్తువాడు ప్రార్థించిన విధంగా మేము కూడా ప్రభా యజమాని తట్టు దాసులతో కనులెత్తి చూచినట్టు, యజమానురాలు తట్టు దాసురాలు కనులెత్తి చూచినట్టు నీవు మమ్మల్ని కరుణించే వరకు మేము ప్రార్థించుకొని మాటిమాటికి అడిగి గోజాడి బతిమాలుకొని ప్రభా మేము కూడా కార్యసిద్ధికి పొందుకున్నట్లు అద్భుతములు మా జీవితంలో జరిగినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామము ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ సహాయం, అద్భుతములు చేయు ఆత్మ సహాయం మీకును మీ జీవితము ఇదివరకు అన్నట్టు జరిగిన అద్భుతము ఆశ్చర్యకరంగా దేవుడు మీ జీవితంలో జరిగించినట్టుగా విశ్వాసంతో కూడిన ఆత్మతో మీరు భిక్షమెత్తి వారి వల్ల ప్రార్థించి మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునట్లు గల సహాయములు దేవుడు చేయునుగాక. ఆమె దేవుడు దీవించునుగాక. ఆమె